ప్రపంచంలోనే భారతీయులు బంగారాన్ని ఎక్కువగా వినియోగిస్తూ ఉంటారనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ఇక శుభకార్యాలు మొదలుకొని అనేక ఫంక్షన్ల వరకు పసిడిని పలు ఆభరణాల రూపంలో చేయించుకొని యూజ్ చేస్తూ ఉంటారు. అంతలా భారతీయుల జీవితంలో బంగారం అన్నది భాగస్వామిగా మారిపోయింది. అయితే గత కొంతకాలంగా పసిడి ధరలు ఆకాశాన్ని అంటుతున్న పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఇంకా చెప్పాలంటే బంగారం ధరలు బగ్గుమంటున్నాయి. రోజు రోజుకు పెరగడమే కానీ తగ్గడం లేదు. మరోవైపు బంగారం ధరల పెరుగుదల ఎక్కడ ఆగుతుందో ఇప్పుడే చెప్పలేమంటున్నారు ఎక్స్పర్ట్స్. ఈ సంవత్సరం చివరి నాటికి 1,50,000 రూపాయలకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని హింట్ ఇచ్చేస్తున్నారు. అసలు ధరల పెరుగుదలకు మెయిన్ రీజన్ ఏంటి అనేది మాత్రం ఎవ్వరూ చెప్పడం లేదు. అంతర్జాతీయంగా ఒడిదుడుకులకు లోనవ్వడం, ఎక్కడో 2 దేశాల మధ్య యుద్ధం సాగితే ఇక్కడ పసిడి ధరలు పెరుగుతున్నాయి. డాలర్ కంటే బంగారం పైన ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇన్వెస్టర్స్. అందుకే నమ్మకమైన పెట్టుబడిగా భావించడంతో గోల్డ్ ధరలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇకపోతే బంగారం ధరలు అందరంత ఎత్తుకు ఎక్కి కూర్చున్నాయి. సామాన్యుడు నిచ్చెన వేసి అందుకుందామన్నా అందడం లేదు. తులం బంగారం ధర 1,25,000 టచ్ చేయడానికి జస్ట్ 2 రోజులు చాలేమో. గోల్డ్ స్పీడ్ చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. వచ్చే వారం దీపావళి పండుగ నాటికి పసిడి ధర ఎంత ఉంటుందో అన్న టెన్షన్ కనిపిస్తోంది. అటు బంగారంతో పోటీగా తానేమీ తక్కువ కాదన్నట్టు వెండి రేట్లు కూడా పరుగులు పెడుతున్నాయి. భారతీయులకు బంగారం అంటే అమితమైన ఇష్టం. ఇక పెళ్లిళ్ళు ఫంక్షన్లలోనూ గోల్డ్ కొనుగోలు ఎక్కువగా చేస్తుంటారు. ఇప్పుడు ఈ రేట్లు చూస్తుంటే ఏమీ కొనలేని సిచ్యువేషన్. భవిష్యత్తులో ధరలు మరింత పెరిగితే ఇక బంగారం సామాన్యులకు అందని ద్రాక్షగా మారుతుందని చెబుతున్నారు నిపుణులు. ఈ నెల 18న దంతేరాస్ ఉంది. దీపావళి పండుగకు ముందు వచ్చే దంతేరాస్ రోజు బంగారం కొనుగోళ్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ధన త్రయోదశి నాడు బంగారం కొంటే శుభమని, లక్ష్మీదేవిని ఇంటికి ఆహ్వానించడంతో సమానమని నమ్ముతుంటారు. కానీ బంగారం ధర ఇంతలా పెరిగిపోవడంతో ఈసారి గోల్డ్ విక్రయాలు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇవాళ కూడా గోల్డ్ రేట్స్ ఆల్ టైమ్ హైను నమోదు చేశాయి. స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధరను చూస్తే 10 గ్రాముల బంగారం పై ఏకంగా 1,250 రూపాయలు పెరిగి 1,20,770 రూపాయల నుంచి 1,22,020కి పెరిగింది. ఈ రకంగా పసిడి ధరలు పరుగులు పెడుతుంటే ఇక సామాన్యులు కొనే పరిస్థితి ఉండదని నిపుణులు అంచనా వేస్తున్నారు. మరి బంగారం ధరలు ఎప్పుడు తగ్గుతాయో, అసలు తగ్గుతాయో లేదో అనేది వేచి చూడాల్సిందే.